ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏందమ్మే ఏం పోసా? ఎన్నపూసన్నా ఎన్నపూస వంటగదిలో చూసినాను, మొత్తం అయిపోయి ఉండాది. ఏదో ఒకటి చేసి కొంచెం తెప్పించన్నా. ఏం మాట్లాడుతా ఉండవమ్మే? ఆయన ఎన్నపోస దేనికమ్మే? ఆయన చేతులు బాగా కమిలిపోయి ఉండాయన్నా, ఎన్నపూస రాద్దామని. నన్ను చూస్తారేంటండి? ఆ దరిద్రం మొత్తం నేను చూసి వస్తున్నాను. మీరు తెలుసుకోండి. ఏందమ్మే ఎన్నపోస కావాలనా? హా, అవునన్నా. అది తీసుకోమ్మే. నా ఎన్నపోస వెనక్కుండది బాగా మిక్సీ వేసి తిప్పి ఆ జెండకి పుయ్యి. అదేందన్నా అట్టంటావు? ఇంకేమనాలే ఇక్కడ నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ఎంత టెన్షన్ లో ఉన్నాను ఏం అర్థం చేసుకోకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే నేను ఎక్కడికి తీసుకురాను? దొప్పుతున్నాడు ఫోన్ చేస్తున్నాను. ఇదేంటి నా ఫ్రస్ట్రేషన్ అంతా శివారెడ్డి కంటుకుందా ఏంటి? అసలు బుర్రా బుద్ధి ఏమైనా ఉందా అమ్మే? ఇప్పుడు టైం ఎంత అయి ఉండదు? నువ్వు అడిగే కోరికలేందమ్మే? నేను యాడ్ నుంచి తీసుకురావాలి ఎన్నపోసా? శివారెడ్డి గారు, నన్ను ఏమైనా అనని పడతాను. నీలాంబర్ని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు. వామ్మో, ఒరే వానరా, ఇక నా వల్ల కాదురా, నా వల్ల కాదు. ఇదిగో ఈ దరిద్రాలనే నువ్వే చూసుకో. అన్నా, ఎన్నపూస కావాలన్నా? అన్నంటన్నా ఏమయ్యా జెండే, ఎలా ఉండే క్యారెక్టర్ నీది? ఆర్యవర్ధన్ బాడీ గార్డ్గా ఎంతో హుందాగా ఉండేవాడివి. ఈ సీమకొచ్చి జోకర్ అయి కామెడీ చేస్తున్నావు. ఇదిగో ఏ ఓనరు, జోకరు గీకరు అన్నావంటే కత్తి తీసుకొని నరకతా. నరుకుదు గాని ఆ కత్తి తీసి పక్కన పెట్టు. ఆడియన్స్ కి మీ కామెడీ చూసి నవ్వు వస్తుందో లేదో తెలియదు గాని మాకు మాత్రం ఏం రావట్లేదు. అర్థం చేసుకోండి మరి. ఈ పాపిష్టి లోకం ఇంతేనండి. మన పవిత్ర ప్రేమని అర్థం చేసుకోరు. ఏంటమ్మా అన్నావు? పవిత్రమైన ప్రేమ? అమ్మో, ఈ దరిద్రాన్ని చూడటం నా వల్ల కాదు నాయను. నేను చచ్చిపోతాను. కత్తేది బావేది, నేను చచ్చిపోతాను. ఓ అమ్మో, పవిత్ర ప్రేమ అంట. వారు నాయను. ఏంటి బాబాయ్, ఏంటి అంతలా ఆలోచన చేస్తున్నావు? ఆ ఓనర్ గారి దగ్గర నుంచి నిజం ఎలా కక్కించాలని ఆలోచిస్తున్నాను సార్. బుర్ర బద్దలైపోతుంది. నువ్వేం బద్దలు కొట్టకు, ఆ నిజాన్ని నేను బద్దలు కొట్టేస్తా. సార్ ఎన్నాళ్ళైంది సార్ ఈ బుజ్జిమండి చూసి. మేము తాగలేను సార్, లోపల తాగుతాను. బాబాయ్, ఆ బాటిల్ తెచ్చింది నీ కోసం కాదు, మరి ఆ ఓనర్ గాడి కోసం. ఓనర్ గారి కోసమా? ఆడు ఫ్రీగా వస్తే పీతలా తాగేస్తాడండి. ఆడు తాగాలి, ఆ నిజాన్ని వాగాలి. పద వాగించు. దా. ట్యాంకరు ఏం చేస్తున్నారు ఓనర్ గారు? ఏంటయ్యా ఓనరు ట్యాంకర్ ఓనర్ అని ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. సర్లే, ఓ ట్యాంకర్ ఓనరు. ఏంటి వాటర్ ట్యాంకరా? అది కాదు, ఓనర్ ట్యాంకరు. ఈ పిలుపులేమో గాని ఈ వంకర పేర్లతో ఈ పిలుపులతో విసుకొచ్చి చచ్చిపోతున్నానయ్యా. అసలు చిరాకులో ఉన్నాను. అయ్యో, ఇదిగో నీ చిరాకు పోగొట్టడానికే నీకొక మందు తెచ్చా. టట్టడాయ్. వదిలే బాబు, ఏదో నా మీద స్కెచ్ చేసినట్టున్నారు. స్కెచ్ లేదు, మార్కర్ లేదు, నీకోసమే తెచ్చాను, తీసుకో. ఇదిగో ఓనరు, బాగా టెన్షన్ లో ఉన్నావు కదా, ఓ 2 టింగు అనిపిస్తావేంటి? ఇప్పుడు నేనున్న టెన్షన్ లో 2 4 టింగ్ అనిపిస్తాను. చూసారు సార్, చుక్క కూడా మిగల్చుకొని తాగడానికి దాచుకుంటున్నాడు. నాకు ఇంకేం ఇస్తాడు బాబాయ్? నీకు ఇంకో బాటిల్ ఇస్తానని చెప్పాను కదా, ఇది ఓనర్ వదిలే. ఇంకేంటి, ఓపెన్ చేయి. మరి ఇందులోకి మంచింకి చిప్స్, చిల్లీసు, పల్లీసు అరేంజ్ చేయండి. అంతేగా, బ్లాక్ చేంజ్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అప్పి, అయ్యా, ఆయన వల్ల ఎవరికైనా హానికరం గాని ఆయనకేది హానికరం కాదు, ఓకేనా? అట్నయ్యా. నువ్వురా. ఏంటి ఒకటే గ్లాస్ పెట్టారు, మీరు తాగరా? ఇవాళ మంగళవారం కదా, నేను తాగను. మరి అటువంటిప్పుడు రేపే పెట్టుకుందాం. రేపు బుధవారం నేను తాగను. ఒంటరిగా నేను తాగను. అయ్యో, భలేవాడివా, నువ్వు టెన్షన్ పడకు, బాబాయ్ నీ కంపెనీ ఇస్తాడులే. అయ్యో సార్, తాగితే నా ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వచ్చేది సార్. బాబాయ్, మందు తాగి ఫ్రస్ట్రేషన్ బయట పెడితే ఓనర్లా రిలాక్స్ అయిపోతావు. ఏమంటావు ఓనరు? అది ఓకే. అబ్బి, ఇంకో గ్లాస్ బట్టర్. అట్నయ్యా. ఇదిగోండయ్యా గ్లాస్. వెరీ గుడ్. ఫస్ట్ పెగ్గు వాటర్ లేకుండా తాగితే కిక్ బాగుంటుంది. ఓకే ఓకే, నేను తాగలేదు కాబట్టి చీర్స్.
చీర్స్ చీర్స్ అండి ఓనర్ గారు. చేర్స్ చేర్స్. ఆ, ఏం ఫార్మాలిటీ చేయ శంకరు, అలా తాగుతున్నాడేంటి? ఇంకోటి స్మూత్ గా అలా మంచినీళ్ళ దిగిపోతుంది కదా. ఏమా యాదగిరి, ఇందాకేంటి ఫ్రస్ట్రేషన్ ఇన్సులేషన్ అన్నావు, ఏమీ మాట్లాడకుండా కూర్చున్నావేంటి? ఏమయ్యా శంకరు, మీ వాడు ఇంతేనా, సైలెంట్ గానే ఉంటాడా? ఓనరు దా. అబ్బా శంకరు, మొమ్మటి పడకు తాగ. ఏమయ్యా యాదగిరి, నీ లెటర్ల కోసమేనయ్యా మన పెద్దోళ్ళు మాటలు ఎక్కువ శాతలు తక్కువ అని సామెత పెట్టింది. ఏంటి లేచావు, పర్లేదు కూర్చో. ఏంటి ఇలా వస్తున్నావు, ఒళ్ళో కానీ కూర్చుంటావా ఏంటి? ఏంటి డౌటా? ఏయ్, ఏయ్, ఏంట్రా నేను సైలెన్సా? నా వైలెన్స్ చూస్తావా? ఏయ్, అబ్బా, అబ్బా, ఏయ్, పడతాయండి, ఏయ్, ఆగు, ఏయ్. రే ఓనరు, నిన్ను ఎలా చంపేస్తాను చంపేస్తాను. రేయ్! బాబాయ్, నన్ను ఆపకండి సార్, ఆ బాటిల్ దించు. నన్ను ఆపకండి. ఏంటి ఓనర్ చంపేస్తావేంటి? చంపుతామని అడుగుతారండి సార్. ఈ బాటిల్ పగలగొట్టి పొట్లో ఒక్క పోటు పొడితే చచ్చూరుకుంటాడు. ఈయన చంపి నేను జైలుకి వెళ్ళిపోతాను సార్. బాబాయ్ ఆగు. బాబాయ్ ఒక్క నిమిషం. బాబాయ్ అతనంత తప్పించేశాడని. తప్పున్నారా సార్? కురేషి గారి గురించి ఈయన మన దగ్గర దాచాడు. ఏయ్, 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 ఏంటి? మాట్లాడదేం లేదా బాబు, ఎవరు? నాకేం తెలీదు. కొట్టేశాడు. ఇదిగో ప్రశాంతంగా తాగుతూ నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పు. లేదనుకో చూసావు కదా బాబాయ్ ఎలా రెచ్చిపోయాడో. మళ్ళీ రెచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. అసలు నువ్వు ఆ శివారెడ్డి ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారమ్మా? సార్ ఈయన బతిమాలతారండి సార్. ఒక్క దెబ్బతో తల బద్దలైపోద్ది. ఆపోయా ఆయన్ని. బాబాయ్ నువ్వు ఉండు. మన ఓనరు చెప్తాడు ఎక్కడికి పోతాడు. శంకరు, ఆ, నిజంగానే దీనికి శివారెడ్డికి ఏ సంబంధం లేదు. మరి ఇదంతా ఎవరు చేశారు? ఆ కురేషి గాడు.